నమస్తే, నేను రంజని. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రధాని మోదీ ఏడాది పాలన సక్సెసా ఫెయిల్యూరా? ఎన్నికల హామీలు ఏ మేరకు నెరవేర్చారు? మోడీ మరింత బలమైన నేతగా ఎదిగినట్లేనా? మోడీ సారథ్యంలో స్వయం సమృద్ధ భారత్ సాధ్యమేనా? మోడీ సెకండ్ టర్మ్ పాలనకు అప్పుడే ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కశ్మీర్ ఇష్యూ, రామ జన్మభూమి, పౌరసత్వ బిల్లు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిణామాలు మోడీ మార్కును చూపించాయి. ప్రస్తుత కరోనా సీజన్లోనూ మోడీ మంత్రం బలంగా వినిపిస్తోంది. ఇదే అంశంపై ఇవాల్టి ఫోకస్. దేశంలో ప్రధాని మోదీ పాలన 6 ఏళ్లు పూర్తయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో సింగిల్ మ్యాన్ షోతో మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. మొదటి దఫా పాలనకు మంచి మార్కులు పడటంతో సునాయాసంగా రెండో టర్మ్లోకి అడుగుపెట్టగలిగారు. ఈ రెండో దశలో తొలి ఏడాదిని పూర్తి చేసుకున్నారు. మరి రెండో టర్మ్లోకి అడుగు పెడుతూనే చారిత్రాత్మక నిర్ణయాలకు తెరలేపారు. దూకుడుగా ముందుకు దూసుకువెళ్లారు. మే 30, 2019 మోడీ 2.0 ప్రభుత్వం. 5 ఏళ్ల మోడీ పాలనకు దేశ ప్రజలు పట్టం కట్టి మరోసారి విజయాన్ని అందించిన రోజు. అధికారంలోకి వచ్చి మొదలు నిర్మాణాత్మక, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, అంతర్జాతీయ సమాజంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు అనితర సాధ్యమైన నాయకత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు పూర్తయ్యాయి. మోడీ ఏ పని చేసినా దానికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకు అనుకూలంగా వ్యవస్థల్ని, చట్టాల్ని మార్చుకోవడం, అవి మారడానికి తగిన చర్యలు చేపట్టడం పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఇందుకు మినహాయింపు కాదు. న్యాయ వ్యవస్థతో పాటు ఎన్నికల కమిషన్, సివిసి, సిబిఐ, కాగ్ వంటి సంస్థల్లో స్వతంత్ర క్రియాశీలత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి 5 ఏళ్లు అందమైన నినాదాలు, అనర్ఘల ఉపన్యాసాలతో పాటు దేశభక్తిని రంగరించిన మోడీ రెండోసారి అధికారంలోకి రావడం చాలా అవలీలగా జరిగిపోయింది. భారతదేశంలోని అన్ని వేదనలకు తానే పరిష్కారమని తనను చిత్రీకరించడంలో మోదీ సక్సెస్ అవడంతో ప్రతిపక్షాలు వెలవెలబోయాయి. అదే సమయంలో పార్టీలో కూడా రెండో నేతగా చెప్పుకోదగ్గ వ్యక్తి లేకుండా చేయగలిగారు. ఆద్వానీ, మురళీ మనోహర్ జోషీలు కాలవాహినిలో కలిసిపోతే అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ కాలధర్మం చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లోనే కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం, పౌరసత్వ చట్టం వంటివి దూకుడుగా ప్రవేశపెట్టిన అమిత్ షా మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎవరైనా భావిస్తే అది పొరపాటునని ఆయన పార్టీ అధ్యక్షుడిగా గద్దె దిగినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తన ఎజెండాను అమలు చేసే విషయంలో మోదీకి అమిత్ షా ఎంత ముఖ్యమో, నిర్మలా సీతారామన్ అంతే ముఖ్యమని ఇరువురిని ప్రధానమంత్రి కార్యాలయమే నిర్దేశిస్తుందని అర్థమవుతుంది. రెండో టర్మ్లో ప్రధానిగా మోడీ తొలి సంచలన నిర్ణయం కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం, అందుకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేశారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్కు వర్తించవు. దీని ప్రకారమే 1965 వరకు ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. 1957 జనవరి 26న రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలైంది. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదా కూడా పోయాయి.
ఆర్టికల్ 370, 35A రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను రెండుగా విభజించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ను విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది. జమ్మూ కాశ్మీర్ను కూడా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు కారణంగా జమ్మూ కాశ్మీర్ భారత్లో పూర్తి భాగమైనట్టే. ఈ ఆర్టికల్ రద్దుతో ఇతర ప్రాంతాల ప్రజలకు అక్కడ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు రక్షణ, విదేశ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉండగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో ఇక మీదట ప్రతిదీ మోదీ సర్కార్ కనుసన్నల్లోనే జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకున్న ద్వంద్వ పౌరసత్వం రద్దయింది. ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్కున్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ రద్దయ్యాయి. ఇక రెండో కీలక నిర్ణయం ట్రిపుల్ తలాక్. 4 ఏళ్లుగా నలిగిన ఈ బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. రెండో టర్మ్లోనే బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు ఆమోదానికి ముందు విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించాయి. అయితే అవన్నీ మూజువాణి ఓటింగ్ ద్వారా వీగిపోయాయి. చివరకు బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. ముస్లిం మహిళలకు 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే పద్ధతికి ఈ చట్టం ద్వారా స్వస్తి పలికింది. ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు 3 సార్లు తలాక్ చెబితే భర్తలకు 3 ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేశారు. ఇక మూడోది కోర్టు రూపంలో వచ్చిన చారిత్రాత్మక తీర్పు. 3 దశాబ్దాలుగా నానిన బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు ఎట్టకేలకు తెరదించింది కూడా ఈ ఏడాది కాలంలోనే. బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదని, మసీదు నిర్మాణానికి ముందు అక్కడున్న నిర్మాణం ఇస్లామిక్ నిర్మాణం కాదని అక్కడి శిథిలాలకు సంబంధించి ఆర్కియాలజీ విభాగం ఇచ్చిన నివేదికలోని ఆధారాలు స్పష్టం చేశాయి. అన్ని ఆధారాలను పరిశీలించిన సుప్రీంకోర్టు వివాదాస్పదంగా ఉన్న భూమిని రామ్ లల్లాకి చెందుతుందని, ఆ భూమిని రాముడి ఆలయం నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వాలని నిర్ణయించింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ఒక ప్రధాన ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ముందు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. రాజకీయ రంగంలో ప్రతిపక్షాలను తన మార్కు వ్యూహాలు, ఎత్తుగడలతో చిత్తు చేసిన మోదీ ఇప్పుడు మిగతా రంగాలను కూడా చక్కదిద్దాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సమాజంలో అన్ని వర్గాల ఆమోదం పొందాల్సిన అవసరమూ ఉంది. రైతులకు భరోసా కల్పించడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించాల్సిన బాధ్యత ఉంది. మరి వాటి దిశగా ఆలోచిస్తున్నారా? ఎన్నికలు ఆశలు, ఆకాంక్షలకు సంబంధించినవైతే 2019 ఎన్నికలు నమ్మకానికి, పురోగతికి సంబంధించినవి. గత ఎన్నికలు తక్షణ అవసరాల కోసం, ఈ ఎన్నికలు దేశానికి ఏం కావాలని నిర్దేశించేవి. తమ ప్రభుత్వం ప్రజల అవసరాలను తీరుస్తుందని, భారత్ను తర్వాతి స్టేజ్కు తీసుకెళ్లడానికి తాము సిద్ధం చేస్తున్నామని ప్రధాని మోడీ ఎన్నికల సందర్భంగా పేర్కొన్నారు. భారత్కు హాని చేసే శక్తులకు తాను సవాల్ విసురుతున్నానని, దేశాన్ని అవినీతి బలహీనం చేసిందని, తాను అవినీతికి సవాల్ విసురుతున్నానన్నారు మోడీ. ఉగ్రవాదం మన దేశ మనుగడకు సవాలుగా మారిందని, తాను ఉగ్రవాదానికి సవాల్ విసురుతున్నానంటూ తన అజెండా ఏంటో స్పష్టం చేశారు మోడీ. వ్యతిరేక శక్తులు దేశ ప్రగతిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని, తాను వాటిని సవాల్ చేస్తున్నానని, వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేశాయని, తాను వాటితో పోరాడుతున్నానంటూ ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ సర్కార్ ముందుగా దృష్టి పెట్టాల్సింది వ్యవసాయ రంగంపై. సమాజానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. 2004-05 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 21% ఉంది. గత 13 ఏళ్లుగా జీడీపీలో అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ తగ్గిపోతోంది.
దాదాపు 13% తగ్గిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే వ్యవసాయంపై ఆధారపడి బతికే వారి సంఖ్య తగ్గలేదు. వారికి పొలం పనులు తప్ప మరే ఇతర పనులు రావు. దీంతో కష్టమొచ్చినా సుఖమొచ్చినా వ్యవసాయాన్నే అంటిపెట్టుకుని బతుకుతున్నారు. మన దేశ జనాభాలో 55% మంది అగ్రికల్చర్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేయడానికి ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతో ఓ పథకాన్ని మోడీ సర్కార్ ప్రారంభించింది. అయితే రైతుల కష్టాలు దీంతోనే తీరవు. విత్తిన దగ్గర నుంచి సర్కార్ అండగా ఉంటుందన్న భరోసాను రైతులకు మోడీ సర్కార్ ఇవ్వాలి. వ్యవసాయాన్ని లాభాల బాటలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి. రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతుల సంక్షేమం కోసం కిసాన్ బీమా, కిసాన్ సమ్మాన్ నిధి వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మోదీ సర్కార్ తాజాగా రైతులకు ప్రయోజనం కలిగించే నిర్ణయంతో రైతుల వ్యవసాయ అవసరాలు తీర్చనుంది. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం రైతులకు పావలా వడ్డీలకే రుణాలు ఇస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద సులభంగా రుణాలు తీసుకోవడమే కాకుండా మరో లాభం కూడా లభిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణంతో పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వర్తిస్తుంది. దేశ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉద్యోగాలు లేకపోవటం. ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని 2014లో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. కిందటిసారి ఎన్నికల్లో మోడీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాన అంశాల్లో ఈ ఉద్యోగాల హామీ ఒకటి. మొదటి టర్మ్లో మోడీ రాజకీయంగా అనేక ఒడిదుడుకులకు గురవడంతో ఈ అంశంపై పూర్తిగా దృష్టి పెట్టలేదు. దీంతో కనీసం ఈసారైనా మోడీ తమ సమస్యలను పట్టించుకుంటారని, తమకు ఉద్యోగాలు కల్పిస్తారని యువత భావిస్తోంది. జాబ్ జనరేషన్ను సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడే యువతరానికి ఉద్యోగాలు దొరుకుతాయి. గుజరాత్ పవర్ సెక్టార్లో అమలు చేసిన సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయి. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా పవర్ సెక్టార్ను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. పవర్ సెక్టార్ బలోపేతం కావాలంటే సంస్కరణలతోనే సాధ్యమవుతుంది. అలాగే పవర్ సెక్టార్లో ట్రాన్స్మిషన్, పంపిణీ నష్టాలు తగ్గించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ ఏడాదిలో బీజేపీకి భారీగానే ఎదురుదెబ్బలు తగిలాయి. అలాగే అందివచ్చిన అవకాశాన్ని సునాయాసంగా అందుకుంది కూడా. కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం, దాంతో అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. అధికారంలోకి రావడానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే అది ఏడాది పాటు కూడా సాగలేకపోయింది. పార్టీలో ఏర్పడిన సంక్షోభంతో యడ్యూరప్ప సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇక మహారాష్ట్రలో శివసేన రూపంలో బీజేపీకి తీరని నష్టం వాటిల్లింది. ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేసి అధికారంలోకి రావాల్సిన పార్టీలు సీఎం సీటుపై పేచీకి రావడంతో 2 పార్టీల మధ్య 3 దశాబ్దాలుగా ఉన్న మైత్రి చెడింది. దీంతో శివసేన ఎత్తులకు పై ఎత్తులు వేసి కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టి అధికారంలోకి వచ్చి తన పంతం నెగ్గించుకుంది. అటు మధ్యప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఒటాబొటీ ఫలితాలొచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రులు బీఎస్పీతో కలిసి అధికారంలోకొచ్చాయి. సీఎం కమల్నాథ్ నాయకత్వంపై ఏర్పడిన విభేదాలు, జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో కమల్ సర్కార్ మైనార్టీలో పడింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ అందుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టారు. పోయిన సింహాసనాన్ని తిరిగి బీజేపీ చేజిక్కించుకోగలిగింది. ఇక ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేద్దామనుకున్న బీజేపీకి ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చారు రాజధాని వాసులు. 5 ఏళ్ల కేజ్రీవాల్ పాలనకే పట్టం కట్టారు. జార్ఖండ్లోని బీజేపీకి చుక్కెదురైంది.
ఏడాది కాలంలో రాష్ట్రాల్లో చేదు అనుభవాన్ని చూడాల్సి వచ్చింది కాషాయ పార్టీకి. దేశంలో పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుంచి భారత్ను కాపాడి $5 ట్రిలియన్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే కరోనా విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దీంతో రెండోసారి ఎన్నికైన మోడీ ప్రభుత్వం మొదటి ఏడాదే పెను సవాళ్లను ఎదుర్కోవాల్సొచ్చింది. అయినప్పటికీ కోట్లాది భారతీయులు మోడీపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించారు. దేశమంతా ఆయన బాటలో నడిచింది. ఆయన చేసిన సూచనలను సంయమనంతో పాటించిన తీరు ఆయన పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు కరోనా విపత్తు నుంచి దేశాన్ని పరిరక్షించడమే కాదు, గత 2 నెలలుగా స్తంభించిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థలో జవజీవాలు ఏర్పరిచి పట్టాలపై నడిపించాల్సిన బాధ్యత మోడీ భుజ స్కంధాలపై పడింది. అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో మన దేశాధినేతగా మోడీ ఉండటం మన అదృష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ శ్రేయస్సు కోసం అందరం కలిసి నడుద్దామని మోడీ దేశ ప్రజలను కోరారు. అందుకు తగ్గట్టుగానే ఆయన అందరినీ కలుపుకొని ముందుకు సాగి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలి. అప్పుడే ఆయన జీవితం సార్థకమవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.